గుంటూరు అంటే వైజాగ్ లో ఉన్న కానీ గుంటూరు భారతి గారికి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే బ్యాడ్మింటన్ క్రీడాకారుడు ఉషశ్రీ గారికి నాకు ఆవిడ ఒకసారి వాట్సాప్ లో చూశాను, ఎవరో పంపిస్తే మొత్తం మీరు హాంకాంగ్ లో కూడా మీరు జనసేన జెండాను ఎగిరేశారు. అలాగే మా ఆడపడుచులందరికీ వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీరెవ్వరు లేకపోయినా జనసేన లేదు, అలాగే వాళ్ళెవరు లేకపోయినా మనం లేదు, మన జనసేన లేదు. మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వైజాగ్ పార్లమెంటు కోసం ఒక ఎంపీగా కాదు, వైజాగ్ రక్షణ కోసం వచ్చిన కొత్తవాళ్ళుగా, కొత్తవాళ్ళంటే తెలుసు కదా మీకు, రక్షణ అధికారి అని ఆయన వైజాగ్ కి ఎంపీఏ కాదు, ఒక రక్షణ ఉండే ఒక కవచం ఆయన జేడి లక్ష్మణ్ గారు. వారిని ఎంపీగా మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా గెలిపించవలసిందిగా కోరుకుంటూ ముగింపు మాటలుగా నేను వైజాగ్ కబ్జాల బారిన పడకుండా, తెలుగుదేశం కబ్జాల బారిన పడకుండా, వైసీపీ గూండాల బారిన పడకుండా ఉండాలంటే మన నాయకులు రావాలి బయటికి, మీకు అండగా ఉంటామని తెలియజేసుకుంటూ, నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మా అన్నదమ్ములైన జన సైనికులందరికీ, ఆడపడుచులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇంత ఎండలో కూడా మా కోసం ఉన్న మీ అందరికీ లేదా నీకు నాకు వర్షం లేదు, ఎండ లేదు, మన పనే మనకి. సో మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఒకసారి ఇంత చక్కటి గాలి వీస్తూ, ఇంత మండుటెండలు కూడా చక్కటి గాలి వీస్తున్నాయి, ఒక్కసారి మాతకి జయ జయలు పలుకుతూ